కాకాని దగ్గరలో ఉంటుందండి శనీశ్వరుడు ఆలయం. చాలామంది శనీశ్వరుడు అంటే భయపడతారు. శని అంటే పాపాన్ని హరించే శక్తి. 7 ఏళ్ళు 14 ఏళ్ళు మనల్ని ఎంతగా బాధిస్తాడో ఆయన వదిలిన తర్వాత అంత సంతోష పెడతాడు. అలాగే మనకు ఒక అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తాడు. ఇక్కడ జ్యేష్ఠాలక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారండి. మరి శనీశ్వరుని పూజిస్తేనే పాప పరిహారం జరుగుతుందా అంటారేమో. పాప పరిహారణ ఇదిగో పంచదార, పటిక, బెల్లం ఇలా నల్ల చీమలకు మీరు ఆహారంగా పెట్టినట్లయితే శనేశ్వరుడు కృపా కటాక్షం మీపై లభించి మీరు అనుకున్న పనులు జరిగి మీకు అద్భుతమైన శక్తిని ఆ శనేశ్వరుడు మీకు అందిస్తాడు. కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చేసినట్లయితే ఆ శనేశ్వరుడు కృపా కటాక్షం మీపై వస్తుందన్నమాట. శనేశ్వరుని దర్శించిన తర్వాత ఆ ఈశ్వరుణ్ణి లేదా అమ్మవారిని ఇదిగో పరమాయకుంట అమ్మవారి గుడి లోపల అమ్మవారు, గుడి బయట అమ్మవారు, గుడి వెనకమాల అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారండి. ఒకసారి దర్శించండి. శనివారం రోజు శనేశ్వరును దర్శించండి. ఆ చిన్న పరిహారణ చేసుకొని మీరు మీ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నమ్మి నడిస్తే ఆ దైవం మీకు తప్పకుండా సాయం చేస్తుంది, తోడుంటుంది.